అందరికీ నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత కుటుంబానికి ఎలా అన్యాయం చేశాడు అనేటువంటి విషయం మీద వరుసగా వీడియోల్లో మాట్లాడుకుంటూ వస్తున్నాం మనం. రాజశేఖర రెడ్డి గారికి ఎలా అన్యాయం చేశాడు అంటే కన్న తండ్రికి, అలాగే కన్న తల్లి విజయమ్మకి ఎలా అన్యాయం చేశాడు ఇప్పటికే 2 వీడియోలు చేసున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో షర్మిలమ్మకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 2, 2009 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఒక పబ్లిక్ ప్రోగ్రాంకి వెళుతూ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. తెలుగు వాళ్ళంతా బాధపడ్డ క్షణం అది. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్స్పెక్ట్ చేయటం, కాంగ్రెస్ హైకమాండ్ దానికి ఒప్పుకోకపోవటం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు, జైలు జీవితం, కొత్తగా తన ఒక పార్టీ పెట్టుకోవటం. ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు ఓట్లు జగన్మోహన్ రెడ్డికి అవసరం కాబట్టి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా రోడ్డు మీదకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకు వచ్చింది. రాజకీయాలతో సంబంధం లేని విజయమ్మ, రాజకీయాలతో సంబంధం లేని షర్మిలమ్మ బయటకు వచ్చారు. షర్మిల అయితే ఏకంగా జగనన్న వదిలిన బాణం అంటూ పాదయాత్ర చేశారు. ఆమె చేసిన పాదయాత్ర జగన్మోహన్ రెడ్డికి చాలా బాగా కలిసి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్న నాయకులు అంతా మరి జనంలోకి ఎవరు వెళ్ళాలి? రాజశేఖర రెడ్డి గారి సానుభూతి రావాలంటే వాళ్ళ కుటుంబమే రోడ్డు మీదకి రావాలి కదా, ఎట్టా అనుకుంటున్న సమయంలో షర్మిల చేపట్టిన పాదయాత్ర జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన సింపతిని క్రియేట్ చేసి పెట్టింది జనంలో. జగనన్న వదిలిన భారం అంటే ఆమె తిరిగింది. తర్వాత కాలంలో సరే సహజంగానే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో తనకు కూడా ఒక ప్రాధాన్యత కావాలని ఆలోచిస్తారుగా. తను పాదయాత్ర చేసింది, జనంతో మాట్లాడింది, అనేక ఇంటర్వ్యూలు ఇచ్చింది, జగనన్నని జాకీలెత్తి పైకి లేపింది. అసలు పాపే నా ప్రాణం అంటూ జగన్మోహన్ రెడ్డి చెల్లి కోసం ప్రాణమైనా ఇస్తాడు అన్నట్టుగా క్రియేట్ చేశారు. అంటే కుటుంబం అంటే జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన అభిమానం, విపరీతమైన ప్రాణం అన్నట్టుగా క్రియేట్ చేశారు. ఆ టైంలో క్రియేట్ చేయడం ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జనం ఆ మేరకు రిసీవ్ చేసుకున్నారు. సరే తమకు కూడా ఒక సీటు కావాలని 2014 ఎన్నికల్లోనే షర్మిల అడిగారు. అప్పటికైతే జగన్మోహన్ రెడ్డి కాదన్నాడు. అప్పుడున్న పరిస్థితిని షర్మిల కూడా అర్థం చేసుకుంది. తొలిసారి ఎన్నికలకు వెళ్తున్నారు, ఇప్పుడు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ముందు అన్నయ్య అధికారంలోకి వస్తే ప్రయారిటీ ఉంటుంది కదా నాకు అని అనుకుంది. కదా అప్పట్లో షర్మిలకి నాకున్న అవగాహన మేరకు చాలామంది జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి దగ్గరగా ఉండే వాళ్ళు కూడా చెప్పే మాట ఏంటంటే రాజ్యసభ సీట్ ఇస్తానని అప్పట్లో షర్మిలకి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారట. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు 2014 ఎన్నికల్లో అధికారంలోకి రాలేదు. సరే అధికారంలో రాలేదు కాబట్టి మేబీ షర్మిల గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దగా ఇబ్బంది పెట్టి ఉండరు, నాకు రాజ్యసభ ఇస్తావా అలా ఇదని ఇబ్బంది పెట్టి ఉండకపోవచ్చు. ముందు అధికారం రావడం ఇంపార్టెంట్ అనుకున్నారు. 2019 ఎన్నికలకి డిసైడ్ అయ్యారు. 2019 ఎన్నికల కోసం కూడా షర్మిల గారు కొంత జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసి పెట్టారు పొలిటికల్గా. అయితే 2019 ఎన్నికల్లో కడప పార్లమెంట్ స్థానం కాడ చాలా పెద్ద గొడవ జరిగింది వాళ్ళ కుటుంబంలో. కడప పార్లమెంట్ స్థానం వివేకానంద రెడ్డి గారు నేను నించుంటానని అడిగారు. వివేకానంద రెడ్డి గారు చేసిన ప్రపోజల్ ఒకటి కడప జనంలో కూడా ఉన్న చర్చ ఏంటంటే ఒకవేళ వివేకానంద రెడ్డి గారికి ఇవ్వటం ఇష్టం లేకపోతే షర్మిల గారికి ఇవ్వమనేది ఆయన ప్రపోజల్ అట. నాకు ఇవ్వటం ఇష్టం లేకపోతే షర్మిలకి ఇవ్వు అంటే అప్పుడు ఉన్నటువంటి ఒక లాజిక్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు పులివెందుల ఎమ్మెల్యే స్థానాన్ని రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తే కడప పార్లమెంట్ స్థానాలు వివేకానంద రెడ్డి గారు పోటీ చేసేవారు. ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు లోక్సభకు పోదాం పార్లమెంట్కి పోదాం అనుకొని కనుక కడప పార్లమెంట్ స్థానంలో నిలబడితే వివేకానంద రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే స్థానాన్ని నిలబడేవాళ్ళు. అంటే వాళ్ళ కుటుంబంలోనే పులివెందుల అసెంబ్లీ స్థానం, కడప పార్లమెంట్ స్థానం ఉంటాయి. ఇది బయట వాళ్ళ చేతిలోకి వెళ్ళొద్దు అనేటువంటిది వాళ్ళ కుటుంబం యొక్క ఆలోచన. అదే విషయాన్ని వివేకానంద రెడ్డి గారు 2019 ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారట. కడప పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవ్వకు, కాబట్టి వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవ్వాలి అనుకుంటే ఇంకేదైనా ఇచ్చుకో, కానీ కడప పార్లమెంట్ స్థానం, పులివెందుల అసెంబ్లీ స్థానం ఈ రెండు మన కుటుంబం చేతుల్లోనే ఉండాలి. అంటే రాజశేఖర రెడ్డి గారిది వివేకానంద రెడ్డి గారిది ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఒకే కుటుంబంగా ఉంది రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు అయితే. కాబట్టి మన కుటుంబం నుంచి అది బయటికి పోవద్దు అనేది ఆయన ప్రపోజల్. ఒక నాకు ఇవ్వటం లేకపోతే షర్మిలకి ఇవ్వు, లేదా విజయమ్మకి ఇవ్వు, నీ చెల్లి తల్లే కదా, నీకోసం కష్టపడ్డారు కదా వాళ్ళకి ఇవ్వు అని అన్నాడట. అసలు వాళ్ళు ఎవరికి ఇవ్వటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయ్యాడు అవినాష్ రెడ్డికి ఇద్దామని. పార్టీకి అధినేత జగన్మోహన్ రెడ్డి కాబట్టి వివేకానంద రెడ్డి గారు అడ్డు చెప్తున్నాడు. ఒకవేళ తిరుగుబాటు చేస్తే కడపలో ఇబ్బంది వస్తుంది, కాబట్టి అసలు ఈ లోకం నుంచి పంపిస్తే పోలా అన్న కాడ వివేకానంద రెడ్డి గారిని లేకుండా చేశారనేది ఒక బలమైన అనుమానం షర్మిలకు ఉంది, సునీతకు ఉంది, అక్కడ కడపలో ఉన్నటువంటి చాలామందికి ఉంది అనుమానం. ఇప్పుడు సిబిఐ చేస్తున్న ఎంక్వైరీలో కూడా అవినాష్ రెడ్డి పేరు ఎంక్వైరీలో ఉంది కదా, నిందితుడిగా ఉంది కదా. సో ఫస్ట్ బెయిల్ మీద ఉన్న వ్యక్తి కదా వైఎస్ అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి రచ్చ కేసులో అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి వీళ్ళంతా కూడా. అప్పటికే వివేకానంద రెడ్డితో అవినాష్ రెడ్డికి వాళ్ళ తండ్రికి గొడవలు ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఓడిపోవటం వెనకాల కూడా వీళ్ళ కుట్రే ఉంది అనేటువంటిది. అంటే కడపలో వివేకానంద రెడ్డి ప్రాధాన్యత తగ్గించాలి, వివేకానంద రెడ్డి హోల్డ్ తగ్గించాలనే కారణం చేత ఎమ్మెల్సీగా ఆయన ఓడించారు, ఆయనకి పార్లమెంట్ సీటు రాకుండా కూడా అసలు ఈ లోకం నుంచే పంపించేశారు అనేటువంటిది. మొత్తానికి కడప పార్లమెంట్ స్థానం 2019 ఎన్నికల్లో కూడా షర్మిలకు రాలే. సరే అధికారంలో వచ్చిన తర్వాత రాజ్యసభ ఇస్తారేమో అనుకుని షర్మిల ఉపయోగపట్టినట్టుంది.
అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ లేదు, ఏమీ లేదు, ఇవ్వనని చెప్పేశాడు, తెగేసి చెప్పేశాడు. అవసరమైతే పరిమిణత్వానికైనా ఇస్తా తప్ప నీకు ఇవ్వను అన్నది జగన్మోహన్ రెడ్డి మాట. ఎందుకంటే తన కుటుంబంలో రెండో పవర్ సెంటర్ని జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలే. అందులో షర్మిలాకి కొద్దిగా తెలివితేటలు ఎక్కువ, తను షార్ప్గా మాట్లాడగలిగింది, స్క్రిప్ట్ లేకుండా మాట్లాడగలిగింది, కౌంటర్ ఇవ్వగలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ చూసి చదవాలి. సో తనకంటే తన చెల్లి కొద్దిగా షార్ప్గా ఉంటుంది. ఏదో ఒకనాడు తన వల్ల రాజకీయం కావట్లేదు, షర్మిల బాగా మాట్లాడుతుంది అని వైసీపీలు అర్థం చేసుకున్నారనుకోండి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అర్థం చేసుకున్నారనుకోండి, షర్మిల పార్టీని ఎక్కడ క్యాప్చర్ చేసిద్దో అని, షర్మిలకి పొలిటికల్ లైఫ్ ఉండకూడదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి తాపత్రయం కావచ్చు కాక, ఆలోచన కావచ్చు కాక, రెండో పవర్ సెంటర్గా తయారైద్దామనే భయం కావచ్చు కాక, మొత్తానికి షర్మిలకి రాజ్యసభ సీటు ఇవ్వలే. తెలుగువాడు కానీ, తెలుగు రాజకీయాలతో సంబంధం లేని, వైసీపీ పార్టీ అంటే పెద్దగా తెలవని, రాజశేఖర రెడ్డితో ఆయన ఆశయాలతో సంబంధం లేని పరిమిణత్వానికి రాజ్యసభ ఇచ్చారు కానీ షర్మిలకు ఇవ్వలే. సో అది షర్మిలకు ఉన్న ఒక కోపం. మొత్తంగా తన పార్లమెంట్ సీటు కోరిక అనేది వాళ్ళ బాబాయిని కూడా చంపించింది అనేటువంటి ఒక కోపం. మొత్తానికి ఆమె జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకున్నారు. అది పొలిటికల్గా ఒక రాంగ్ స్టెప్. తర్వాత వచ్చి ఏపీలో కాంగ్రెస్లో జాయిన్ అయినా అప్పటికే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకొని ఫెయిల్ అయ్యారు అన్నటువంటి ఒక దానికి ఫలితంగా ఏపీ రాజకీయాల్లో కూడా క్లిక్ కాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని బయట సమాజానికి చెప్పడంలో షర్మిల సక్సెస్ అయ్యారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ చేయడంలో. ఏదేమైనా చెల్లికి జరిగిన అన్యాయం అంటే ఇవన్నీ కూడా నేను రాజకీయంగా చెప్తాను, ఆస్తుల పరంగా చెప్పట్లే. ఆస్తుల పరంగా జగన్మోహన్ రెడ్డి ఎంఓయూ రాశాడు, మళ్ళీ ఎంఓయూ షర్మిలకి ఇస్తున్నారని కానీ చేత నాకు మళ్ళీ తిరిగి నా ఆస్తులు నాకే కావాలని జగన్మోహన్ రెడ్డి పట్టుబడుతున్నాడు. అసలు అది జగన్మోహన్ రెడ్డి ఆస్తి కాదు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఉమ్మడి ఆస్తి, కేవలం కస్టోడియన్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆస్తుల విజయం జరగాల్సి ఉంది అనేది నిన్న విజయమ్మ రాసిన లేఖ. ఇప్పుడు కుటుంబంలో తండ్రి తర్వాత పెద్దెవరు? తల్లే. ఇలా వైఎస్ విజయమ్మే ఫైనల్, వైఎస్ విజయమ్మ చెప్పిందే ఫైనల్ ఆస్తుల కాడ. ఆమె కదా కుటుంబ పెద్ద. కానీ ఆమె మాటకి విలువిచ్చే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి లేడుగా. సో మొత్తానికి ఇలా కుటుంబం అంతా రోడ్డు మీద ఉంది. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని రాజకీయం ఎదిగి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి మరి. సో షర్మిల జరిగిన అన్యాయం గురించి ఇది.